సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఆలీ గారు ఒక వీడియో నోట్ రిలీజ్ చేశారు సార్. తాను కంప్లీట్‌గా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి వైసీపీకి రాజీనామా చేసేశారు. సో ఎందుకు మరి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? కంప్లీట్ సినిమాలుగా తీస్తారా? లేకుంటే మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ వేరే పార్టీలో ఏమన్నా చేరే అవకాశం ఉందా? అసలు ఆలీ గారి నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఒకటి తనే చెప్పుకున్నట్టు ఆ వీడియోలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగాను అన్నాడు. దాదాపు 20 సంవత్సరాల అనుబంధం ఉంది నాకు ఆ పార్టీతో అన్నాడు ఆయన. ఆ తర్వాత అందులో నుంచి ఆయన జనసేనలో చేరతాడు అని ఒక ప్రచారం జరిగింది ఒక టైంలో. ఆ తర్వాత జనసేనతో ఏదో చిన్న భేదాభిప్రాయాలు వచ్చి ఆయన ఫైనల్గా వైఎస్ఆర్సీపీలో చేరాడు. ఆయన చేరినప్పుడు జరిగిన ఎన్నికల్లో జనసేన గెలవలేదు, వైఎస్ఆర్సీపీ కూడా గెలవలేదు. కానీ పవన్ కళ్యాణ్కి ఆయనకి ఒక వివాదం మాత్రం అలా ఉండిపోయింది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆలీ డెఫినెట్గా ఉంటాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహానికి ఏదో విఘాతం జరిగింది అని అనుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక వీడియో వార్ కూడా జరిగింది. అంటే ఆలీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటం మీద ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. దానికి ఈయన కౌంటర్గా ఇంకొక వీడియో చేశాడు. బాబు పవన్ కళ్యాణ్, నువ్వు రావడానికంటే ముందే నేను ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీలో. నాకేమీ మీరేమీ నాకు వేషాలు ఇప్పించలేదు, మీ ద్వారా నేనేమీ రైజ్ అవ్వలేదు. నా కెరియర్కి బూస్టప్ ఇవ్వటం వెనకాల మీరు ఉన్నారని మీరు అనుకుంటే అది పొరపాటే అని చాలా స్పష్టంగా సీరియస్గానే చెప్పాడు. అంటే మీరు పెద్ద హీరోలు అయితే కావచ్చు, కానీ మీ కుటుంబంలో ఓ 10 మంది హీరోలు ఉండొచ్చు, మీ అన్నగారు అగ్ర కథానాయకుడు అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళకి మీరే జీవితాన్ని ప్రసాదించినట్టు మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న టోన్లో చెప్పాడు ఆయన. ఇదేం మాటల్లో కాదు కానీ ఈ టోన్లో చెప్పాడు. సరే, ఫైనల్గా అది కొంచెం కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత ఆయన సైలెంట్గా ఆయన పని ఏదో చేసుకున్నాడు. తన ఇంట్లో జరిగినటువంటి ఒక వివాహ క్రతువుకి అందరినీ ఆహ్వానించాడు. ఆయన పర్సనల్గా వెళ్ళి ఇన్విటేషన్లు ఇచ్చి పిలిచాడు. ఈయన వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈయనేమీ పెద్ద పెద్ద పదవులేమీ తీసుకోలేదు. ఈయనకి టికెట్ ఇస్తారు అనే ప్రచారం జరిగింది కానీ ఇవ్వలేదు. ఫైనల్గా ఆయనకు దక్కింది అన్నాడు, డిజిటల్ మీడియా సలహాదారుగా ఒక పదవి ఇచ్చారు అంతే. అంతకుమించి ఆయన ఏమీ పెద్ద హడావిడి చేసింది లేదు. ఆ పార్టీ తరఫున మైక్ భుజాన వేసుకుని ప్రచారం చేసింది లేదు. కొన్ని సభల్లో మాట్లాడాడు. అంటే 2019లో కొంత ఎక్కువ ప్రచారం చేశాడు కంపారిటివ్గా 2024. 24లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆలీ ప్రచారం చేసిన దానికంటే 19లోనే ఎక్కువ చేశాడు. 24లో డెఫినెట్గా ఆయన గుంటూరు జిల్లా నుంచి టికెట్ ఇస్తారు అని అనుకున్నారు, గుంటూరు నుంచే. కారణం ఏంటంటే గుంటూరులో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆలీని దింపుతున్నారు రంగంలోకి అని ప్రచారం జరిగింది. కానీ ఆలీకి ఇవ్వలేదు. అలాగే జనసేనతో తను డిఫర్ అయినప్పుడు కూడా తన బంధువుకి ఒక బంధువుకి టికెట్ అడిగాడు ఆయన. అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా ఆయన బయటకు వచ్చి అప్పుడు లోపలికి వెళ్ళటం అనే పని ఉపసంహరించుకుని ఇటు వచ్చాడు ఆయన వైఎస్ఆర్సీపీలోకి. సరే, ఇవన్నీ ఆయన రాజకీయ ప్రస్థానం, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నాననేది కూడా చెప్పాడు ఆ వీడియోలో. రాజకీయాల్లో చేరటం ద్వారా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నాను అని. మరి ఇప్పుడు ఎందుకు రాజకీయాలు వదిలేస్తున్నాడు ఆయన అనేది ప్రశ్న. ఎందుకు వదిలేస్తున్నాడు అనేది నేనేమనుకుంటున్నానంటే, ఆలీ ఇప్పుడు అనివార్యంగా సినిమాల్లో ఉండాలంటే పొలిటికల్ ఏరియాలో ఆయన చేసింది లేదు, కొత్తగా చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాబట్టి ఆ ఏరియా వదిలిపెట్టేసి, అంటే రాజకీయాలు వదిలేయటమా పార్టీని వదిలేయటమా అనే ప్రశ్న ఆయన ముందుకు వచ్చి ఉంటుంది. ఎందుకు పార్టీని వదిలేసి బయటకు వచ్చేయచ్చు కదా, వేరే పార్టీలో చేరొచ్చు కదా అనుకోవచ్చు. వేరే పార్టీలో ఎక్కడ చేరుతాడు ఆయన? తెలుగుదేశంలో చేరాలి, లేదంటే జనసేనలో చేరాలి. జనసేనతో బయటికి అనకపోయినా కానీ ఒక చిన్న వైరం అయితే ఉంది.
లేదు అనే చెప్తాడు ఆయన. అదేం లేదు, నేను ఆయనతో ఈ రోజుకి ఫ్రెండ్ అని ఆయన చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా నా దగ్గరికి వస్తే నేను హక్కును చేర్చుకోనా అని కూడా అనొచ్చు, కానీ వెళ్ళే కండిషన్ అయితే లేదు. టీడీపీలోకి వెళ్ళినా వాళ్ళేమీ కాదనరు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అవుతూనే ఈనాడు రామోజీరావు గారి టీవీ ఛానల్లో కూడా ఓ ప్రోగ్రామ్కి యాంకర్గా చేశాడు. సో ఆ విధంగా ఆయనకి వివాదరహితుడు, అలాగే ఎటువంటి కాంట్రవర్సీల్లోనూ ఆయన ఇరుక్కుని లేడు అనే ఒక ఇమేజ్ ఉంది ఆలీకి. ఎవరితోనైనా వినయంగా ఉంటాడు అనేది ప్రధానంగా. ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఆయన చెప్పినటువంటి ప్రకారం రామానాయుడు గారు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు ఆయన తరఫున ప్రచారం చేయటంగా మొదలైంది నా జీవితం, రాజకీయ జీవితం అని చెప్పాడు ఆయన. బాపట్ల ఎంపీగా కంటెస్ట్ చేశాడు రామానాయుడు. చేసినప్పుడు ఆయన తరఫున ఆయన కోరిక మేరకు వెళ్ళి ప్రచారం చేశాను, అది నా మొదటి పొలిటికల్ ఎంట్రీ అన్నాడు ఆయన. ఓకే, పొలిటికల్ ఎంట్రీ ఏదైనా కావచ్చు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు పొద్దున ఇంకో పార్టీలో ఉంటారు. ఎక్కడ తనని నమ్ముకున్న వాళ్ళకి తగిన న్యాయం చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తారు. మరి ఎందుకు ఈయన వెళ్ళట్లేదు? ఎందుకు? సినిమా అంటే సినిమాల్లోకి వెళ్ళటం కోసం రాజకీయాలు వదిలేసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. సినిమాలు చేస్తూ రాజకీయం కూడా చేయవచ్చు. కానీ ఎందుకు స్పెసిఫిక్గా రాజకీయ సన్యాసం ప్రకటించాడు అంటే, రాజకీయ సన్యాసం ప్రకటించకపోతే ఇండస్ట్రీలో ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనే విషయం తెలుసు. ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయంటే, తెలుగు సినిమా పరిశ్రమ మీద ఈ రోజుకే కాదు ఎప్పటికీ సీరియస్ అటాక్ జరిగే వరకు తెలుగుదేశం జెండాయే ఎగురుతుంది. తెలుగుదేశం జెండా అంటే ఇట్ సెల్ఫ్ కమ్మ సామాజిక వర్గం జెండాయే ఎగురుతోంది అక్కడ. ఇప్పుడు ఆ కమ్మ సామాజిక వర్గ జెండా ఎగురుతుండగా దాన్ని వ్యతిరేకించడం కోసం ఒక చిన్న ఉద్యమం లాంటిది చెయ్యబోయిన పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఇప్పుడు ఆ శిబిరంలోనే చేరాడు. శ్రీరెడ్డి, కత్తి మహేష్ తన మీద విమర్శలు చేసినప్పుడు దీనికి సమాధానం ఎందుకు చెప్పరు మీరు? కారణం ఆ జెండాయే కదా అని చెప్పి దెబ్బలాడಕ್ಕೆ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున అదే శిబిరంలో ఉన్నాడు. అందుకని సినిమా ఇండస్ట్రీలో తను మనుగడ సాగించాలంటే ఒకటి కూటమిలో అయినా చేరాలి, కూటమి పార్టీల్లో అయినా చేరాలి, లేదు రాజకీయాలు వదిలేస్తున్నట్టుగా అయినా ప్రకటించాలి. అలా చేయకుండా రాజకీయాల్లో కొనసాగుతూ, అది కూడా ఇప్పుడు తను కొనసాగుతూ ఇప్పటివరకు ఉన్నటువంటి పార్టీలో ఉంటూ సినిమా జీవితాన్ని కొనసాగించడం కుదరదు. కాబట్టి ఒక క్రాస్ రోడ్డుకు వచ్చాడు ఆయన. సినిమాలా రాజకీయాలా అనేటువంటి ఒక క్రాస్ రోడ్డుకు వచ్చాడు. రాజకీయాలలో కొనసాగుతూ సినిమాల్లో కొనసాగే ఆప్షన్ ఆ గేటు మూసేశారు అతను. ఆ గేటు మూసేయటం వలన అనివార్యంగా రెండు చేతులు జోడించి నాకు ఇంక రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఏ పార్టీ కాదు, నేను భవిష్యత్తులో కూడా ఏ పార్టీలోనూ చేరను, 5 ఏళ్ల తర్వాత మీ అందరిలాగే ఓటేస్తాను తప్ప, ఓటు వేస్తాను వేయమంటే అన్నట్టుగా మాట్లాడాడు. అంతకుమించి నేను వేరే ఏ రకమైనటువంటి పొలిటికల్ ఏరియాలోనూ కనిపించను, ఇది నా శపథం అని చెప్పాడు ఆయన. ఎవరికి అప్పీల్ చేశాడు ఇదంతా? ఎవరికి ఆ వీడియో టార్గెట్ చేసింది? ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించాడు, నేను వెళ్ళిపోతున్నాను బై అని. రెండోది ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు, తర్వాత మీడియాకి రిలీజ్ చేశాడు. ఎవరికి అప్పీల్ అది అంటే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి. అయ్యా నేను సరెండర్ అయ్యాను, నా జోలికి రామాకండి, నేను లొంగుబాటు ప్రకటిస్తున్నా, ఈ రోజు నుంచి వంగి నడుస్తా, మీకు అనుకూలంగా నడుస్తా, మీకు అనువుగా నడుస్తా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కాబట్టి నన్ను కూడా ఇబ్బంది పెట్టమాకండి, నా జీవితం ఏదో అక్కడ చూసుకుంటా అని చెప్పడమే. కాబట్టి ఈ వీడియో చేయటం వెనకాల పనిచేసిన సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటి? భయపడ్డాడు ఆయన. ఆ భయం కలిగించగలిగారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఆ భయం కలిగించగలిగారు. కలిగించడం వల్ల ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసి అస్త్ర సన్యాసం చేసి రాజకీయ సన్యాసం తీసుకుని ఇంట్లో కూర్చుంటాను, లేదంటే ఎవరైనా వస్తే వేషాలు వేస్తాను అన్నాడు. ఆ వేషాలు ఎవరివ్వాలి? ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు, హీరోలు, వీళ్ళు ఓకే చెప్తే తప్ప తనకు వేషాలు రావు. ఆ పరిస్థితి ఉన్నప్పుడు
తను తలుపేసుకునే పరిస్థితి లేదు. అందుకని బహిరంగంగా నమస్కారం పెట్టాడు. అయ్యా నేను రాజకీయాల్లో లేను, నన్ను కొంచెం సినిమాల్లో నటించుకోనివ్వండి అయ్యా, ఏదో 4 సినిమాలు చేసుకుంటాను అని చెప్పి చాలా వినమ్రంగా వేడుకున్నట్టే. అంటే ఈ మొత్తం సీన్లో అలీ రాజీనామా అనేటువంటి సీన్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల వాళ్ళని ఏ లెవెల్లో భయపెడుతోంది, పర్టికులర్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని టెర్రరైజ్ చేయటం అనే ప్రోగ్రాం ఒకటి తీసుకుంది. అది ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆ ప్రెజర్ తట్టుకోలేక, ఆ ప్రెజర్ ఇంకా తన మీద పడలేదు కానీ పడుతుందనే స్పృహ ఉంది ఆయనకి. దాని నుంచి బయటపడటం కోసం నిన్న ఆ మాట చెప్పాడు తప్ప ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమనో, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి ఆయన ఏదో బయట మాట్లాడతాడనో అనుకోని అక్కర్లేదు. ఆ ధైర్యం కూడా చేయదలుచుకోవట్లేదు ఆయన. క్రిటికల్గా కూడా ఉండదలుచుకోవట్లేదు. క్రిటికల్గా ఉంటే ఏమిటి కండిషన్ అనే భయం కూడా ఉంది ఆయనకి. ప్రధానంగా ఆయన భయము, ఆయన రాజకీయ సన్యాసం ఇదంతా చూస్తే ఈ దేశంలో మైనారిటీల కండిషన్ ఏంటనేది అనుమానం వస్తుంది. మైనారిటీల పరిస్థితి అలా ఉంది కాబట్టే ఆయన అలా మాట్లాడాడు. కాబట్టి అలీ ప్రకటన మీద చాలా చులకనగా కామెంట్స్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. దీని వెనకాల చాలా అంటే ఆయన మాట అనక తప్పని పరిస్థితి, అనివార్యత కల్పించినటువంటి కూటమి విలన్ ఈ సినిమాలో. అలాగే ఇది తనకి అనుభవపూర్వక అంటే మన బతుకులన్నీ ఇంతే అనేటువంటి ఒక నైరాస్యం కూడా ఉంది అతనిలో, కనిపించింది నైరాస్యం. మనం ఇంతే, మనం ఎంత ఇరగదీసినా మనకి మన మతం రీత్యా లేకపోతే మరొక రీత్యా మనకు ఉండేటువంటి స్పేస్ ఇదే. ఈ స్పేస్లో లొంగి ఆడుకోవాలి తప్ప తల ఎగరేసి ఆడితే కుదరదు, తల తీసుకుని వెళ్ళిపోతారు. అంత ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్న ఏరియాలో నేను ఉన్నాను కాబట్టి అందుకని దండం పెట్టాడు, 2 చేతులు ఎత్తి, బాబు నన్ను వదిలిపెట్టండి, ఏదో పనిచేసి బతుకుతాను. అలాగే చూడాలి ఆ స్టేట్మెంట్. ఇది అలీ కేవలం అలీ ఆ రోజున ప్రతిపక్షం, ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీల విన్యాసాలు చూసి భయపడి ఆ వీడియో స్టేట్మెంట్ ఇచ్చాడనేది మాత్రం స్పష్టం. సార్ ఇప్పుడు కంప్లీట్గా సినిమాలే చేస్తానంటున్నారు కాబట్టి అలీ గారి కోసం అంటే అవకాశాలు ఇంతకు ముందు లాగా ఆ పాత్రలు ఆయన దగ్గరికి వస్తాయా, ఆ సిచ్యువేషన్ ఉందా, లేకుంటే ఆయన ముందుకెళ్ళి అవకాశాల కోసం ట్రై చేయాలంటారా? ఇప్పుడు అలీ లొంగుబాటు ప్రకటన ఎందుకు ఇచ్చాడు? తనకి పాత్రలు ఇస్తారనే. వాళ్ళు దీన్ని ఎక్నాలెడ్జ్ చేసి అతని క్యారెక్టర్లు ఇస్తారు. ఎక్నాలెడ్జ్ చేయలేదు అనేది మనకు ఎలా అర్థమవుతుంది? అతనికి పాత్రలు ఇవ్వకపోతే ఇతని అభ్యర్థన వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, పక్కన పారేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా కేవలం తన జీవిక కోసం చేసిన పనే. అలాగే చూడాలి దాన్ని. అంటే అవతల మనిషి జీవిక కోసం సరెండర్ అయిపోయే పరిస్థితి కల్పించటం అంటే తెలుగుదేశం పార్టీ ఏ లెవెల్లో జనాల మీద ప్రెజర్ పెడుతోందో అర్థమవుతుంది. ఆ ప్రెజరే కనిపిస్తోంది ఆయన స్టేట్మెంట్లోనూ